ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేసిన ప్రధాని మోదీ. మన భారతదేశాన్ని ఇందిరాగాంధీ పరిపాలించారు, మోదీ గారు కూడా పరిపాలిస్తూనే ఉన్నారు ప్రధానమంత్రిగా. వీళ్ళిద్దరి మధ్య ఎన్ని రోజులు పరిపాలించారో ఆ బ్రేక్ చేసిన విషయాలు ఏంటో చూద్దాము. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనత సాధించారు. అత్యధిక కాలంగా ప్రధాని పదవిలో కొనసాగిన వ్యక్తిగా ఇందిరాగాంధీ అంటే ఎన్ని రోజులు పరిపాలించారు అనేసి అంటే 4077 రోజులు పరిపాలించారు. ఆ రికార్డును బద్దలు కొట్టారంట. అంటే ఇందిరాగాంధీ గారు ఎన్ని రోజులు పరిపాలించారంటే 4077 రోజులు పరిపాలించారు. ఆ రికార్డును ఇప్పుడు పరిపాలించేటువంటి ప్రధాని మోదీ గారు క్రాస్ చేశారంటే ఆ రికార్డును బద్దలు కొట్టారు. తద్వారా సుదీర్ఘకాలం ప్రధాని పదవిని చేపట్టి రెండవ వ్యక్తిగా మోదీ నిలిచారు. ఇక్కడ గమనించుకోండి, రెండవ వ్యక్తిగా మోదీ నిలిచారు. 2014 మే 26న తొలిసారి ప్రధాని అయిన నరేంద్ర మోదీ ఇప్పటి వరకు అంటే జూలై 25, 2025 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా 4078 రోజుల పరిపాలన అందించారు. అంటే ఎప్పుడు ఆయన మొదలుపెట్టారు? 2014 మే 26న తొలిసారిగా ఆయన ప్రధాని అయ్యారు. ఇప్పటి వరకు అంటే 2025 జూలై 25 నాటికి ఆయన ఎన్ని రోజులు పరిపాలించారు అంటే 4078 రోజులు పరిపాలించారు. ఇక్కడ చూసుకుంటే ఇందిరాగాంధీ గారు ఎన్ని రోజులు పరిపాలించారు? 4077 రోజులు పరిపాలించారు. ఇప్పటిదాకా మొత్తం కాలము 11 సంవత్సరాల 1 నెల 29 రోజులు. ఇక్కడ డేస్ చూసుకుంటేనేమో 4078 రోజులు, కానీ ఇయర్స్గా చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు అంటే 11 సంవత్సరాల 1 నెల 29 రోజులు. అంతేకాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన వ్యక్తిగా అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన పుట్టారు. ఎవరు? మన మోదీ గారు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టారు. అంతేకాకుండా ఆయన 2 దఫాలుగా ఆయన ప్రధానమంత్రి పదవిని కంప్లీట్ చేశారు. 2 దఫాలుగా అంటే 5 years + 5 years అంటే మొత్తం 10 years ఆయన కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రధాని మోదీగా చేసేటువంటి ఆయన 3వ దఫాగా చేస్తున్నారనమాట. మోదీ 2014 మే 26న మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన మొదటిసారిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు అనేసి అంటే 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా 2019వ సంవత్సరంలో రెండవసారి, 2024వ సంవత్సరంలో మూడవసారి పదవిలోకి వచ్చారు. ఈయన ఇప్పుడు 3వసారి కదా పదవిలో కొనసాగుతుంది. మొట్టమొదటిసారిగా ఎప్పుడు వచ్చారు అనేసి అంటే 2014వ సంవత్సరంలో వచ్చారు. అదేవిధంగా రెండవసారి ఎప్పుడు వచ్చారు అనేసి అంటే 2019వ సంవత్సరంలో వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ అంటే 2024వ సంవత్సరంలో ఆయన 3వసారిగా ప్రధానమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు.